హైదరాబాద్ లో వినాయక నిమజ్జనంపై ఉత్కంఠ తొలగింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశంపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో లక్షలాది మంది భక్తులు, అధికారులు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో వినాయక చవితి నవరాత్రులు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 17న ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనంపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ కలకలం సృష్టించింది. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు కలిసి ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి. ఇదే సమయంలో హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ పై జరిగిన విచారణ అనంతరం తీర్పుపై కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. చివరకు వినాయక నిమజ్జనంపై హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టులో జరిగిన వాదనల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంప్లీడ్ అవుతున్నట్లు హైడ్రా చెప్పడంతో కోర్టు అభ్యంతరం చెప్పింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణను తిరస్కరించింది. ట్యాంక్ బండ్ పై గణేశుడి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమజ్జనం విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాలు, నియమ నిబంధనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. నిమజ్జనం పనుల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పిటిషన్లు దాఖలు కావడం సరికాదని అభిప్రాయపడింది. ఈ నెల 17న వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. గణేశుడి విగ్రహాలన్నింటినీ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.